సంక్షేమ పథకాల కోసం లక్షలాది దరఖాస్తులు వచ్చాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. లబ్ధిదారుల వెరిఫికేషన్ కోసం గ్రామ సభలు నిర్వహించామని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు రేపటి నుంచి పథకాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. మండలానికి ఒక గ్రామం యూనిట్ గా తీసుకున్నామని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి పథకాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఇక మార్చి వరకు ప్రక్రియ పూర్తి చేస్తామని భట్టి స్పష్టం చేశారు. అప్లికేషన్ ని కూడా కంపైల్ చేసి స్క్రూటినైజ్ చేసి ఇవ్వాలనేది మా అందరి లక్ష్యం. ఆ ప్రాసెస్ ఇంకా నడుస్తాం, స్టిల్ గోయింగ్ ఆన్. గ్రామ సభలో పూర్తిగా అయిపోయిన తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ కూడా కంపైల్ చేసి వాటిలో అర్హత ఉన్నటువంటి ప్రతి చివరి వాడి వరకు కూడా ఇవ్వాలనేది మా లక్ష్యం. టోటల్ దెర్ ఇస్ నో సీలింగ్, నథింగ్ ఆన్ సాచురేషన్. అమ్మా, భూమి లేని వ్యవసాయ కూలీలు ఎవరు ఏ గ్రామంలో ఉన్నా ఆ గ్రామంలో తప్పనిసరిగా ఈజీఎస్ పనికి పోయి ఉంటారు, పోయారు కూడా. సార్, గ్రామ సభలలో ఏ గ్రామంలో కూడా భూమి లేని వ్యవసాయ కూలీలు ఉండి ఉంటే వాళ్ళకి పని దీవెనాలు కావాలని అడిగితే 100% అమలు చేశారు. కాబట్టి అటువంటి ప్రాబ్లం అరైజ్ కాదు. థ్యాంక్ యూ. ఏ మంత్రులు ఎక్కడెక్కడ పాల్గొంటారు అనేది సాయంత్రం కల్లా లిస్ట్ రిలీజ్ చేస్తాం.